ఎనర్జీ. హాయ్ హలో. కాదు, పైన వాళ్ళందరూ కిందకి రావచ్చు కదా నా కోసం. ప్లేస్ లేదా? మనసులో చాలా ఖాళీ ఉంది, కిందకి వచ్చేయచ్చు కదా. ఆహా, పర్లేదు, ప్లీజ్ అందరూ కిందకు వచ్చి జాయిన్ అవ్వండి. ఇంకొక 5 minutesలో ఆనంద్ దేవరకొండ గారు వస్తున్నారు ఇక్కడికి. బేబీస్ ప్లీజ్ జాయిన్ విత్ అస్. పైన వాళ్ళు కూడా, మీరు మరీ చాలా ఎత్తునున్నారు బ్రో, కిందకి రండి. మీరు ఎప్పుడు అంతే ఎత్తులో ఉంటారా? ఎవరైతే పైనుంచి కిందకు వస్తారో వాళ్ళలో ముగ్గురికి సెల్ఫీ ఉంటుంది ఆనంద్ దేవరకొండ గారితో. ఎవరికైతే సెల్ఫీ కావాలో వాళ్ళు కిందకి రండి, లేకపోతే వద్దు. ఫస్ట్ ఫ్లోర్ కూడా కింద, కేవలం ఇక్కడున్న వాళ్ళల్లోనే. మీకు సెల్ఫీస్ కావాలంటే కిందకి రండి. మీ ఫ్రెండ్స్కి చూపించుకోరా? సరే, ఆనంద్ దేవరకొండ గారితో డాన్స్ చేయొచ్చు. మీరు ఫస్ట్ కిందకు వస్తే మాట్లాడుకుందాం. పైనుంచి అంటే చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు అందరూ ప్లీజ్ వస్తున్నారు. ఓ సెకండ్ ఫ్లోర్ మెన్షన్ చేయలేదని మీరు రావట్లేదా కిందకి? సెకండ్ ఫ్లోర్ వాళ్ళు, థర్డ్ ఫ్లోర్ వాళ్ళు, ఫోర్త్ ఫ్లోర్ వాళ్ళు అందరూ ప్లీజ్ కిందకు వచ్చి జాయిన్ అయితే నేను హ్యాపీ, మా టీం మొత్తం హ్యాపీ. సరే, ఎవరైతే కిందకు వస్తారో వాళ్ళకు ఒక గిఫ్ట్ కూడా ఉంటుంది. నేను ఇంతవరకు ఏ మాల్లోనూ ఇన్ని బేరాలు ఆడలేదు తెలుసా, మీతోనే ఆడుతున్నాను. సెల్ఫీ, డాన్స్, గిఫ్ట్. గిఫ్ట్ ఏంటో చెప్పాలా? కిందకు వస్తే చెప్తా, కిందకు వస్తే చెప్తా. ఓకే, ఈలోపు కింద చాలా మంది ఉన్నారు కాబట్టి మాట్లాడదాం. ఎస్ ఎస్, అబ్బా అమ్మాయిలు ఇక్కడ ఎనర్జెటిక్గా ఉన్నారు. ఒకసారి క్లాప్స్ కొట్టండి వెళ్ళి. పైన వాళ్ళు కూడా. ఎవరు ఫస్ట్ ఎస్ఎస్ అంది? మీరు చాలా ధైర్యవంతులని క్లాప్స్ కూడా కొట్టించాను. ధైర్యవంతులు కాదా? సరే, ఇంతకీ ఎవరో ఒకళ్ళు చెప్పండి ఫస్ట్. ఒకసారి నుంచో. నీ పేరు? స్వాతి. స్వాతి. స్వాతికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా. సో స్వాతి, మరీ నేను ఇబ్బంది పెట్టను, ఒకసారి ఇట్రా చెప్తా. మళ్ళీ పైన వాళ్ళకి కనిపించవు కదా, ఇక్కడి నుంచి ఒకసారి క్లాప్స్ కొట్టరా స్వాతికి. సో స్వాతి, నీ ఇష్టం. డైలాగ్ చెప్తావా, డాన్స్ చేస్తావా? ధైర్యవంతులం మనం. నీకు పార్ట్నర్, మేల్ పార్ట్నర్ కావాలి, ఫీమేల్ పార్ట్నర్? ఫీమేల్ చాలా. ఎవరు కావాలి? మేఘన అంట. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతిగా. మేఘన కూడా క్లాప్స్ కొట్టరా. సో ఇప్పుడు మీ ఇద్దరేంటి డాన్స్ చేస్తున్నారా? మనం తగ్గొద్దు, మనం తగ్గొద్దు, ఓకేనా? పాట పెట్టండి, మా వాళ్ళు తగ్గరు అసలు. సాంగ్, ఏ సాంగ్ పెట్టాలి? ఓకేనా? ఓకే ఓకే ఓకే. సో మనం మీరిద్దరి పేర్లు నేను గుర్తుపెట్టుకుంటా. వెళ్ళేలోపు ఖచ్చితంగా డాన్స్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ మీరందరూ కూర్చుంటే ఆనంద్ దేవరకొండ గారు లోపలికి వస్తారు, మనతోనే ఉంటారు. లాంచ్ అయిపోయే వరకు ఎక్కడికి వెళ్ళరు. మీరు హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. అవునా? ఒకసారి మన బేబీ సినిమాలో వైష్ణవి సెలబ్రేషన్స్ సాంగ్ ఉంది కదా, స్టార్టింగ్ బిట్, అదొకసారి పెడితే మా వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ. మీ పేర్లేంటి?
సాయి శ్రీ, సత్తి, సిరివెన్నెల. సో ఒకసారి వీళ్ళ ముగ్గురికి క్లాప్స్ కొట్రా. సో మన బేబీ సినిమాలో ఆ డాన్స్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, అన్ని చోట్ల ఎంత బాగా క్లిక్ అయిందో మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు వీళ్ళు ఆ బిట్ డాన్స్ చేయబోతున్నారంట. ఒకసారి అందరి గట్టిగా క్లాప్స్ కొట్రా. ఎనర్జీకి థ్యాంక్ యూ గైస్. కాదు మీరు ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయ్యారా, ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారా? వి నో దిస్. ఓకే, ఎలాగో ఉంటుందని చెప్పి ముందే మీరు పక్కాగా ప్లాన్ చేసుకొని వచ్చారు. బట్ థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా డాన్స్ చేస్తారా సేమ్ ఇదే బిట్కి? సోలో అయినా పర్లేదు. ఎస్సా? అబ్బాయిలు ఎస్ అన్నారు. ఎవరు? అమ్మాయిలు ఇంత బాగా డాన్స్ చేశారు, ఎవరు చేయరా? వన్స్ మోరా. ఎక్కడ బ్రో నువ్వు? ఒకసారి కిందకి రావచ్చు కదా మాట్లాడడానికి. ఇక్కడ అంటే నేను ఎక్కడ అని ఎలా కనిపెట్టాలి చెప్పు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయి, కనిపెడతా. మీరు కిందకు వస్తే మీతోనే డాన్స్ చేపిస్తా వాళ్ళ చేత. వన్స్ మోర్ అన్న వాళ్ళు ఏ సాంగ్కి? అంటే దీనిలో సాంగ్స్ బేబీ. ఓకే, ఇందాక ధైర్యవంతులు లేరు, ఒకసారి ఇటు రండి. ఏం లేదు, రండి. మర్చిపోయాను అనుకున్నారా? గుర్తులేదు అనుకున్నారా? రండి. మేఘన అండ్ స్వాతి. సో ఇప్పుడు మేఘన అండ్ స్వాతి గట్టిగా క్లాప్స్ కొట్టరా. క్లాప్స్ కొట్టండి అబ్బా. లేదు, ఆల్రెడీ ఆ బిట్ రెడీగా ఉంది. ఓకే సార్, చెప్పండి. రెడీ? మీరు రెడీ అంటే మేము రెడీ. అంటే ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి బేసిక్గా డైలాగ్ చెప్పడానికి. పాపం టైం తీసుకుంటున్నారు. తిట్టుకుంటున్నారా పైన? హలో, 4th ఫ్లోర్. ఒక్కసారి మెరుపు తీగలా కిందకు వచ్చి వెళ్ళొచ్చుగా. ఓకే, పోనీ 4th ఫ్లోర్లో ఎవరైనా యూత్ ఉంటే కిందకి రండి. మేము యూత్ కాదంటే లైట్. ఇట్స్ ఓకే, నేను అడ్జస్ట్ అవుతా. రెడీయా? ఎవరైతే సింగిల్ ఉన్నారో వాళ్ళకి అమ్మాయిలు సెట్ చేస్తారంట. వీళ్ళు, నేను కాదు, నాకు తెలియదు. ఓకే, రెడీ? గుండెల మీద కొట్టాలంటే అమ్మాయిల తర్వాత ఎవరు కొట్టలేరు. అరే అరే, అంతా బాగుంది కానీ చెప్పమన్నాను ఎందుకురా కొట్టారు మైక్ని పాపం. బట్ ఎనీవేస్, వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. కదా అమ్మాయిలే వస్తున్నారు, అబ్బాయిలు ఎవరిలో లేరా? యూత్ ధైర్యవంతులు తెగింపు ఉన్న వాళ్ళు ఎవరు లేరా?
బేబీ సినిమా చూసిన తర్వాత అబ్బాయిలే రావాలి, ఇప్పుడు అబ్బాయిలు రావట్లే. ఉండొచ్చు కానీ ఆ? కుండల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవ్వడు కొట్టలేడు. వావ్, నువ్వు ఓకే కదా బ్రో? నువ్వు హ్యాపీగా డైలాగ్ వేసినందుకు నువ్వు సాటిస్ఫైడ్? ఓకే. కాదు, నేను డైలాగు డాన్స్ అంటే నువ్వు కేక్ కటింగ్ అంటున్నావు బ్రో. ఆ ఫ్రెండ్ని ఒకసారి పిలు. బర్త్డే బాయా? హ్యాపీ బర్త్డే అవినాష్. కట్ చేద్దాం. మెయిన్ ఈవెంట్ అయ్యా కట్ చేద్దాం. ఓకే ఓకే. అబ్బాయిల నుంచి ఎవరు లేరా ధైర్యవంతులు? ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు కూడా లేరా? దినేష్ ఎవరు? సరే, ఒక్క అబ్బాయి కూడా లేడా? ఓకే. ఎస్, వస్తారు. బయటికి వచ్చిన మన ఆనంద్ దేవరకొండ గారు ఇక్కడికి రాలేరా? మన మనసుల్లో ఉన్నప్పుడు ఇక్కడికి రాలేరా? అందరూ దయచేసి కూర్చోండి. నిజంగా మీవెంత మంచి మనసులో నాకు తెలుసు. సో అందరూ ప్లీజ్ దయచేసి కూర్చోండి. వస్తారు. ఎస్, ఎస్, మన హీరో ఆనంద్ దేవరకొండ గారికి స్వాగతం, సుస్వాగతం. నా తరపు నుంచి, మీ అందరి తరపు నుంచి, అండ్ అలాగే మన రాయ్ చాందిని మాల్ తరపు నుంచి. ప్లీజ్ సార్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. అండ్ స్టూడెంట్స్ అందరినీ కూడా కొంచెం దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎంత కంఫర్టబుల్గా ఉంచితే అంతసేపు మన హీరో గారు ఇక్కడే ఉంటారు. సో ప్లీజ్, కావాలంటే ముందుకు రండి, ఏం పర్లేదు. మన ఈవెంట్ అయ్యే వరకు, ఈవెంట్ అయ్యాక మళ్ళీ మీ ఇష్టం. సో ప్లీజ్. సో అందరినీ చాలా హ్యాపీగా ఈవెంట్లో పాటవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి ఈరోజు మన గమ్ గమ్ గణేష మూవీ ఫస్ట్ లుక్ లాంచ్కి వచ్చిన మన రాయ్ చాందిని మాల్కి వచ్చినటువంటి మీ అందరికీ నా తరపు నుంచి స్వాగతం, సుస్వాగతం. ప్లీజ్ ఎవరు ఏ ఇబ్బంది పడకుండా దయచేసి నుంచోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్. అస్సలు ఇక మా వాళ్ళు మామూలు ఖుష్ కాదు. మీరు వస్తున్నారని 2 hours నుంచి వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళంతా. ఒక్కసారి హాయ్ చెప్పేసేయండి, వాళ్ళు ఇంకా ఫిదా అయిపోతారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీ అందరికీ తెలుసు, దొరసాని సినిమాతో మన ఆనంద్ దేవరకొండ గారు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ మధ్య తరగతి అబ్బాయి అంటే ఇలా ఉంటాడు అని ప్రూవ్ చేశారు. తర్వాత పుష్పక విమానం, ఇక మన బేబీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకి కొండలాంటి అండ మన విజయ్ దేవరకొండ గారు ఉన్నా కూడా ఏ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయకుండా 100 కోట్ల సినిమా తీశారు, బేబీ సినిమా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్ మా అందరి తరపు నుంచి. సో గైస్, మీరందరూ హ్యాపీయేనా? అమ్మో, ఇప్పుడు హ్యాపీ అని అంటే సెల్ఫీలు డాన్సులు అడుగుతారేమో.
సో బేబీ మూవీ మీరందరూ చూసారు కదా. సో మీలో ఎవరికైనా లవ్ స్టోరీ ఉందా? ట్రూ లవ్ స్టోరీ ఎవరైనా షేర్ చేసుకుంటారా మాతో? మీ పక్క వాళ్ళ లవ్ స్టోరీ కాదు, మీ లవ్ స్టోరీ. మీ పక్క వాళ్ళది వద్దు. అమ్మాయిలైనా పర్లేదు, అబ్బాయిలైనా పర్లేదు. ఎవరైనా షేర్ చేసుకోండి, స్టేజ్ మీదకి రావచ్చు. లవ్ స్టోరీస్ ఇలా బయట అడిగితే ఎలా చెప్తామంటారా? ఎవరైనా ఉన్నారా ధైర్యంగా లవ్ స్టోరీ షేర్ చేసుకునే వాళ్ళు? వాళ్ళకి మన ఆనంద్ దేవరకొండ గారితో సెల్ఫీ ఉంటుంది. అందుకని ఫేక్ లవ్ స్టోరీస్ చెప్పకండి ఇప్పుడు వచ్చి. వినిపించట్లా? కిందకు వస్తున్నారా? రండి, కిందకి రండి. కిందకు వస్తే రండి రండి. మీ పేరు? ఈశ్వర్. ఈశ్వర్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా. సో ఈశ్వర్, ఏంటి నీ లవ్ స్టోరీ? నువ్వు సిగ్గుపడకబ్బా. బ్రేకప్ రన్నింగ్లో ఉందా? చెప్పు చెప్పు, మైక్ రన్నింగ్లోనే ఉంది. ఆయన విజయాన అంటే ఆనంద్ విజయాన్న ఫ్యాన్ని ఇప్పుడు ఆనంద్ అన్న ఫ్యాన్ అయిపోయా. నా లవ్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఆ స్టోరీ చెప్తే మళ్ళా బేబీ 2 సినిమా రిలీజ్ అయిపోతుంది మళ్ళీ ఇక్కడ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు చెప్పు, మా వాళ్ళు కాపీరైట్స్ తీసుకుంటారు. ఏం కాదు, చెప్పు. నార్మల్గా వచ్చిన లవ్ స్టోరీ ఏం లేదు. ఆనంద్ చూసి ఏమన్నా ఇక్కడ సెట్ అవుతామని వచ్చిన అంతే. సారీ సార్, నేనేం చేయలేదు దానికి. ఎనీవేస్, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. నిజంగా లవ్ స్టోరీ ఉందా? సెల్ఫీ కోసం వస్తున్నావా చెప్పు. ఉందా? అయితేరా. నీ పేరు? తాజ్. తాజ్. తాజ్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా. వా, తాజా. ఓకే, సో చెప్పు. హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు అందరూ బోర్డ్ ఎగ్జామ్స్ రాశారు కదా, రాశారా? పాస్ కాలే? నేను వెళ్ళా బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్ళా, ఎగ్జామ్ రాసా. 3 hours ఎగ్జామ్ 1 hourలో రాసా. మిగతా 2 hours పులిహోర కలిపా. అన్న గురునానక్ కాలేజ్లో షూటింగ్ చేశారు కదా, గురునానక్ కాలేజ్లో చేశారు కదా, సేమ్ అదే కాలేజ్లో చేశా. సో అట్లా అయిపోయి 2 years అయిపోతుంది. అయిననే కదా బోర్డ్ ఎగ్జామ్లో పులిహోర కలుపుకొని రావడం. కాదు బ్రో, బోర్డ్ ఎగ్జామ్లో చిట్స్ అడగడానికి దిక్కు లేదు, నువ్వు ఏకంగా పులిహోరే కలిపి వచ్చినావా? అంత బాగుంది అమ్మాయి మరి. ఓకే ఓకే. 1 hourలో ఎగ్జామ్ రాసి మిగతా పని అంతా అదే. ఇంతకీ బ్రేకప్ అయిందా రన్నింగ్ లో? లేదు, రన్నింగ్ 2 years యానివర్సరీ అయింది. 2 years యానివర్సరీ. 2 years యానివర్సరీ అయింది. వామ్మో, బ్రేకప్ అనగానే ఎక్స్ప్రెషన్ నువ్వు బ్రేకప్ చేసేదల్లా ఉన్నావు అనుకుంటున్నాడు నన్ను. సో ఎనీవేస్, ఇక్కడ ఉందా నీ గర్ల్ ఫ్రెండ్? లేదు, షీఈ్ ఇన్ హౌస్. ట్రావెల్ అవుతుంది, ఇప్పుడే కాదు కాలేజ్ అయిపోయింది. సో అన్న కోసం అని చెప్పొచ్చాము. కాలేజా? మీకు ఎక్సైటింగ్గా ఉంది కదా. కాలేజ్ అంటే ఎక్కడో చెప్పు. షీఈ్ ఫ్రమ్ మల్లారెడ్డి ఉమెన్స్. ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్ ఇన్ ది. ఓకే, థ్యాంక్ యూ తాజ్. థ్యాంక్ యూ అన్న. అన్న హాయ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ స్టోరీయా? ఇలా అయితే సాయంత్రం వరకు చెప్పేలానే ఉన్నారు. ఎనీవేస్, నీ పేరు? సిద్ధు. సిద్ధుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా. సిద్ధు, ముందు లవ్ బ్రేకప్ రన్నింగ్ లో ఉందా? yet to be accepted. అదొకసారి మైక్ లో చెప్పు. Yet to be accepted. ఓకే, చెప్పు. ఆనందన్న హాయ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నా లవ్ స్టోరీ కూడా మీ బేబీ మూవీలో లానే 10th క్లాస్ పర్మిషన్ తీసుకొని వచ్చా. ఎట్ టు బి యాక్సెప్టెడ్ లవ్ స్టోరీ, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఇది చూసైనా చేస్తారేమో అని కొంచెం మీరు కూడా చెప్తే బాగుంటుందన్న. కాదు, నెక్స్ట్ మూవీస్ రెమ్యునరేషన్తో పాటు ఈ రెమ్యునరేషన్ కూడా ఛార్జ్ చేయాల్సి వస్తుంది అప్పుడు. ఓకే, సో ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, 3 years నుంచి వెయిటింగా? యా. ఎనీవేస్, తొందరలో జరగాలని కోరుకుంటున్నా. సెల్ఫీ పక్క కదా మ్యామ్. సెల్ఫీ పక్క, లేకపోతే నన్ను కొట్టేలా ఉన్నారు. ఎనీవేస్, థ్యాంక్ యూ బ్రో. మీరు ఇక్కడే ఉండండి, తర్వాత నన్ను తిట్టుకోవద్దు ఎక్కడైనా స్టార్టింగ్. ఓకే, సో ఇంకెవరైనా ఉన్నారా? అమ్మాయిలు ఎవరు రావట్లేదే. లవ్ స్టోరీస్ లేవని చెప్పారంటే ఇప్పుడే వెళ్ళిపోతాం, మైక్ ఇచ్చేసి. నేను నిజాలు మాట్లాడుకుందాం. సింగిల్ అలా కనిపించట్లేదు. ఓకే, నమ్ముతా. అయ్యా అంట, అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకూడదు. నువ్వేం చదువుతున్నావు పాప? 3rd year డిగ్రీ.
స్కూల్ చదవలే మధ్యలో చదివినావా అంటే స్కూల్లో అనిపిస్తే చిన్న డౌట్ వచ్చింది. ఓకే, సో ఇంకెవరు లేరు అమ్మాయిలు షేర్ చేసుకునే వాళ్ళు? కాదు బ్రో, లవ్ స్టోరీ ఓకే, కానీ కోపంగా ఎందుకు వచ్చావు? ఓకే, నీ పేరు? నా పేరు హర్ష. హర్ష. హర్షకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా. సో హర్ష చెప్పు. ఆయన ఒక అమ్మాయిని రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆమె బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. ఆమెను చూసి వేరే అబ్బాయితో గొడవ పడుతుంటే బాగుందిరా, అమ్మాయిలు ఇట్లా ధైర్యంగా ఉండాలి, నచ్చిందిరా అనుకున్నా. కొంచెం ముందుకెళ్ళాక అరే నీకు కూడా కనిపిస్తలేదు రోడ్ అని నన్ను కూడా తిట్టి పంపించింది అమ్మాయి. సరే నచ్చింది కదా అని నెక్స్ట్ డే నేను మళ్ళీ వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఆమెను చూస్తూ మాట్లాడించిన. ఏం కనిపిస్తుంది అనేసి మళ్ళీ తిట్టింది. ఈ అమ్మాయి ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందనేసి ఆమె చుట్టూ ఒక 1 year తిరిగిన, కాలేజ్కి అటు ఇటు తిరిగేసిన. ఆమెకు కూడా కొన్ని రోజుల తర్వాత నచ్చి తను నా దగ్గరకు వచ్చి మాట్లాడడం, తిట్టడం, నీకు ఇది ఎంత అవసరం లేదు, బుద్ధిగా చదువుకో, మంచిగా ఉండని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత తనకు లవర్ ఉన్నాడని నాకు తెలిసింది, ఆమె కూడా చెప్పింది కూడా, నీకు ఇది అన్నీ వేస్ట్ కదా అనేసి. అయితే నేను ప్రపోజ్ చేసిన తర్వాత ఆమెకు కొంచెం నచ్చింది అనిపించింది, కానీ నా ఫేస్ వల్ల ఆమె ఇష్టపడలే అప్పుడు స్టార్టింగ్లో. తర్వాత ఆమెకి ఏమైందో కానీ నాకు మా మరదలతో పెళ్ళి సెట్ అయినప్పుడు ఆమె వచ్చి ఇన్ని రోజులు నీతో ఆడుకున్నా కాబట్టి నాకు ఇప్పుడు నేను వదిలేసుకోవాలనిపించలేదు, నాకు నువ్వే కావాలంటే, లేదు నా మరదలు నాకు ఓకే చెప్పింది కదా, నేను తనని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే తను నా కోసం సూసైడ్ చేసుకున్నది. అప్పుడు మరి అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో 1 yearకి ఆ ప్రేమను చూసి నాకు కూడా నచ్చింది అనిపించింది. ఆమెను తీసుకొని తిరుపతికి వెళ్ళిపోయినా డైరెక్ట్. అలా ఫ్యామిలీలో ఆమె వచ్చి నా కోసం ఇద్దరం వెళ్ళి లేచిపోయి ఒక 1 year అటు ఉండి, ఆ 1 year తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతూ, స్ట్రగుల్ చాలా ఉంటుంది లవ్ మ్యారేజ్ అనగానే. మా ఫ్యామిలీ తరపు నుంచి ఎవరు సపోర్ట్ చేయలే, వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి ఎవరు సపోర్ట్ చేయలే. ఇద్దరం ఇప్పుడు మంచిగా సెటిల్ అయిపోయి ఒక పాప మళ్ళీ కన్సీవ్ ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. వావ్, సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్, నైస్. కాదు సినిమా స్టోరీ అయితే కాదుగా, సినిమా స్టోరీ ఓకే, ఇదొక్కటే. రియల్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. వావ్, సో క్యూట్. ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. అమ్మో, లేకపోతే నాకు ఉండేలా ఉంది. మీరు ఇక్కడే ఉండండి బ్రో, కదలొద్దు, అక్కడే ఉండండి, ఒక్క అడుగు కూడా వేయొద్దు. ఇంకా వినిపించట్లా. ఓ, మన ఆనంద్ గారిదా, మన బేబీ వైష్ణవి గారిదా? క్లియర్గా లేదు. వినిపించట్లా. ఏమో నాకు అర్థం కావట్లేదు, ఏదో చెప్తున్నారు. ఒకసారి రా బ్రో. ఎవరు అది అరిచింది? రే, హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఎవరది? కొంచెం వాటర్ ఇవ్వండి ఫస్ట్ ఆ అబ్బాయికి పాపం. ఓకే, సో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? పెళ్ళైన వాళ్ళైనా పర్లేదు లవ్ స్టోరీ షేర్ చేసుకోవడానికి. ఆనంద్ గారా? స్టేజ్ మీదకి వచ్చాక అడుగుదాం. ఆయన ఎవరో పైనుంచి వస్తున్నారంట కిందకి. నా లవ్ మీరంతా, దాని తర్వాత ఈ మైక్, బిస్కెట్, చాక్లెట్, నాదేమైనా షాపారా? నిజారా? అప్పుడప్పుడు నిజాలు చెప్తాను, అది కూడా నమ్మకపోతే ఎలా చెప్పండి? ఓకే, ఒక 2 years తర్వాత అడగండి, నేను కూడా చెప్తా. డీల్ ఓకే? అంటే అప్పటికి ఏదో ఒకటి తెలిసిద్ది కదా నాకు కూడా, అందుకు. సో ఇంకెవరైనా ఉన్నారా? సెల్ఫీ పక్కా ఉండిద్దిరా. సెల్ఫీ ఉంటుంది. మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి పోవద్దు. ఓకే, సో అమ్మాయిని లవ్ స్టోరీ. నువ్వు రా డార్లింగ్. స్వాతియా? ఒకసారి స్వాతి గట్టిగా క్లాప్స్ కొట్టరా. యాక్చువల్లీ ఆనంద్ గారు, మీరు రాకముందు మన బేబీలో స్టార్టింగ్ సాంగ్కి 3 అమ్మాయిలు డాన్స్ చేశారు, అదరగొట్టేశారు. అంటే స్పేస్ లేదు యాక్చువల్గా చేయడానికి, సో అది ప్రాబ్లం. స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకుంటారా మీరు స్పేస్, అంతేగాని తగ్గరు. ఓకే,
సో కాకపోతే కొంచెం ముందు వాళ్ళు ఉన్నారు. అసలే కొరియోగ్రాఫర్ విజయ్ గారు కూడా ఉన్నారు అక్కడ. సో కొంచెం ఆయన కూడానా సార్? మీరు బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు సార్. మీ పేరేంటి సార్? అనురాగ్ గారు. నెక్స్ట్ మీరు చేస్తారు కదా, కో ప్రొడ్యూసర్ అయినప్పుడు డాన్స్ చేయరా సార్? చేద్దాం. రెడీయా డార్లింగ్స్? ఆ స్టార్టింగ్ బిట్ ఉంది కదండి ఇందాక మీరు పెట్టింది, వాళ్ళు రెడీ ఉన్నారు, మ్యూజిక్ రెడీ ఉన్నారు, మ్యూజిక్ రెడీ ఉన్నారు. గర్ల్స్ కొంచెం ముందు వాళ్ళు ఉన్నారు, చూసుకోండి. ఇక అయిపోయింది, ఇక అందరూ వస్తారు డాన్స్ చేద్దామని. ఎస్ సార్, హియర్ వి గో. 3, 2, 1. సో మరి ఈ బీట్ ని కొరియోగ్రఫీ చేసిన మన కొరియోగ్రాఫర్ విజయ్ గారు ఇక్కడే ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి మా వాళ్ళతో జాయిన్ అయితే విజయ్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టరా. రండి రండి, ఒక్క స్టెప్, ఒక్క స్టెప్, రండి రండి. ఎస్, ఇంకొకసారి మళ్ళీ రెడీ. ముగ్గురు అమ్మాయిలు ఇచ్చి కాదు ఆనంద్ గారు, మరి 100 కోట్ల క్లబ్ లో చేరుతున్నాం, చేరేసాం. మీరు కూడా ఒక స్టెప్ అలా అంటే అంటే మీ తరపు నుంచి నేను అడిగాను, అక్కడ కొంచెం రెస్పాన్స్. ఓకేలే, మనం మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చాక ఒకసారి అడుగుదాం. సో గైస్, వినిపించట్లేదా? సో గైస్, ఆర్ యు రెడీ ఫర్ ఫస్ట్ లుక్? చూసేద్దామా? సో మన
గమ్ గమ్ గణేష హోల్ టీం వచ్చారు. మరొకసారి మా తరఫు నుంచి హార్ట్లీ వెల్కమ్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ లుక్ చూసేసి తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఒక చిన్న ఏవీతో మన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వీడియో వస్తుంది. అండ్ డిజిటల్లో మన గార్జియస్ సమంత గారు ఫస్ట్ లుక్ని రిలీజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సమంత గారు ఫర్ రిలీజింగ్ అవర్ ఫస్ట్ లుక్. సో గైస్ మరి చూసేద్దామా ఫస్ట్ లుక్? ఇది ఓకే, కొంచెం పైనుంచి సౌండే ఎక్కువ వినిపించట్లా. ఓకే ఇది ఓకే, ఇటు నుంచి సరిగా వినిపించట్లా. సో గైస్ ఓకే ఓకే సో మరి ఫస్ట్ లుక్ పోర్షన్ పోస్టర్ కి కౌంట్ చేస్తారా నాతో? రెడీ 3 2 1 here we go. First look motion poster please. సో అండ్ హై లైఫ్ బ్యానర్ లో ఉదయ్ గారు డైరెక్టర్ గా అండ్ మన చైతన్ భరద్వాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా, ఆనంద్ దేవరకొండ గారు హీరోగా గమ్ గమ్ గణేష సినిమా రాబోతుంది. సో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఈరోజు మీతోనే లాంచ్ చేసాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీంని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. సో ముందుగా ఏ సినిమా అయినా డబ్బులు పెట్టేది మన ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళనే ఫస్ట్ పిలిచేద్దాం. కో ప్రొడ్యూసర్ అనురాగ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ వంశీ గారిని స్టేజ్ మీదకి రాసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. నెక్స్ట్ మన పబ్లిసిటీ డిజైనర్ సుధీర్ గారిని స్టేజ్ మీదకి రాసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. నెక్స్ట్ మన కొరియోగ్రాఫర్ బాగా అచ్చొచ్చారు ఆనంద్ దేవరకొండ గారికి. సో విజయ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఈ సినిమాలో ఒక్కొక్క విజువల్ అదిరిపోతుంది. డిఓపి ఆదిత్య గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఆదిత్య గారు ఒకటోసారి, ఆదిత్య గారు రెండోసారి, వచ్చేసారు మూడోసారికి. థ్యాంక్ యూ. అండ్ అలానే నెక్స్ట్ మన యాక్టర్ కృష్ణ చైతన్య గారిని స్టేజ్ మీద కావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. ఆల్రెడీ RX100 SR కళ్యాణ మండపం సినిమాలతో మనకి చార్ట్ బస్టర్స్ అందించారు మన మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. హైట్ ప్రాబ్లం అంటారా? వద్దులేండి సార్, ఈ కొంచెం సేపు అడ్జస్ట్ అవుదాం మనమే. సో నెక్స్ట్ ఒక మంచి కాంటెంట్, ఒక యూనిక్ కాంటెంట్ సినిమాతో మన ముందుకు వస్తున్న మన క్యాప్టెన్ డైరెక్టర్ ఉదయ్ భూమిశెట్టి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఇక ఫైనల్లీ నేను హీరో ఆనంద్ దేవరకొండ గారు అనాలా, బేబీ ఆనంద్ దేవరకొండ గారు అనాలా తెలియదు కానీ, సో మన సెన్సేషనల్ హ్యాండ్సమ్ హీరో ఆనంద్ దేవరకొండ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. వినిపించట్లేదురా? హాయ్ చెప్పాలా? ఒకసారి హాయ్ చెప్పరా టీం అంతా, టీం అంతా, టీం అంతా ఒకసారి హాయ్ చెప్పరా మా వాళ్ళకి. అంటే ఒకటేసారి ఇంతమంది ఉండేసరికి కొంచెం మొహమాట పడుతున్నారు. సో ఒక గ్రూప్ పిక్చర్ ఫస్ట్. ఎస్ ఎస్ మాట్లాడాక, మనం మాట్లాడాక కాదు గైస్, గైస్ గైస్ ఒక్క నిమిషం మాట్లాడాక మనం ఎంత కావాలంటే అంత రచ్చ చేసుకోవచ్చు. మాటలు లేవా? మాట్లాడుకోవడం లేవా? కానీ మనం ఆనంద్ గారి మాటలు వినాలి కదా. సో గైస్ ప్లీజ్ ప్లీజ్ ఒక్క 10 minutes ఓకే, తర్వాత మళ్ళీ మన ఇష్టం ఓకే. సో ముందుగా మన రాయ్ చాందిని మాల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినందుకు. సో మాల్ నుంచి రమేష్ గారిని బొకే ప్రెజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సార్. బొకే కూడా అరిచారు కదా మీరు, మీరురా ఫ్యాన్స్ అంటే, కల్ట్ ఫ్యాన్స్ అంటే మీరు.
థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఫస్ట్ మన కో ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచే మొదలు పెడదాం. సో అనురాగ్ గారు, అంటే మీరు సూపర్ ఎనర్జెటిక్గా ఉన్నారు కదా, మీ మాటలతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని. Hi all, thank you first of all Rai Chandani Mall for this event occasion. Quickly, 2023 has been quite good. మొదటి భాగం ఉగాది సోబత్కురు నామ సంవత్సరం అయితే రెండో భాగం జూలై తర్వాత నుంచి దేవరకొండ నామ సంవత్సరం. మొదలవగానే మాకు బేబీ అనే సినిమా వచ్చింది. ఆనంద్ దేవరకొండ 100 కోట్ల క్లబ్లో చేరారు. తర్వాత ఖుషి అనే సినిమా వచ్చింది. విజయ్ దేవరకొండ 100 కోట్ల క్లబ్. అండ్ వీఆర్ నాట్ డన్ యెట్. సంవత్సరం ముగియలేదు, దేవరకొండ నుంచి సినిమాలు ముగియలేదు. గమ్ గమ్ గన్స్ అని నెక్స్ట్ సినిమా రాబోతుంది. ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్. సంవత్సరం చాలా శుభసూచకంగా ఉండబోతుంది. ఆనంద్ గారు ఐ థింక్ దొరసానిలో ఐ థింక్ శ్రీను అనే క్యారెక్టర్ చేశారు. సున్నాలు వేసే క్యారెక్టర్, మంచివాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు. మిడిల్ క్లాస్ మెలడీ హోటల్ రాఘవ్ అనే క్యారెక్టర్, అమ్మాయిని ప్రేమిస్తాడు, మంచివాడు. దాని తర్వాత పుష్పక విమానం, మంచిగా మొహమాటస్తుడు, మంచివాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, లేచిపోయినా కూడా ఆవిడనే ప్రేమిస్తుంటాడు. దాని తర్వాత బేబీ ఎలాంటి వాడో మీకు తెలుసు, ఎంత డీప్ లవ్. యా యా అందులో ఆయన పేరు కూడా ఆనందే. ఓకేరా, ఓకే ఓకే, నేను అర్థం చేసుకుంటా. ఓకే ఓకే ఓకే, అంతే. ఆనంద్ దేవరకొండ గారు తోపు. ఓకేనా? ప్లీజ్ ప్లీజ్. సో ఇప్పటి వరకు మీరు చూస్తే కొంచెం సేపు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా యా మీరందరూ బంగారు కొండలు కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేస్తే మన హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఈవెంట్ క్లోజ్ చేద్దాం ప్లీజ్. యా ఇప్పటి వరకు మీరు చూస్తే మంచివాడు, మొహమాటస్తుడు, అమాయకుడు, ట్రూ లవ్, ఒక అమ్మాయి ప్రేమిస్తే ఒక అమ్మాయే. కానీ ఈ సినిమాలో మీరు చూస్తే 2 గన్స్, 2 అమ్మాయిలు, 2 హీరోయిన్స్. మంచివాడో కాదో తెలియదు కానీ, చెడ్డవాడో కాదో తెలియదు కానీ, ఈ మొహమాటం, అమాయకత్వం, మంచితనం ఇవేమీ లేవు. మంచిగా పాపడు దూవుకొని మంచివాడిలా కాకుండా మీరు చూడండి లుక్తో సహా. సో కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది. ఇక మిగతాది డైరెక్టర్ మాటల్లో, మా ప్రొడ్యూసర్కి మిగతా వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. ఆనంద్ దేవరకొండ గారు ఈ సినిమా తర్వాత కల్ట్ స్టార్గా మరింత రైజింగ్ ఉండాలని కోరుకుంటూ హ్యాండింగ్ ఓవర్. థ్యాంక్ యూ అనురాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ దేవరకొండ ఫ్యామిలీ. అండ్ ఆనంద్ గారి యాక్షన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క జోనర్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు, యూనిక్ స్టోరీస్తో వస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. యాక్షన్ ఎంటర్టైన్మెంట్లోకి ఫస్ట్ మూవీగా మీరు మాతో కలిసి రావడం, వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ బేబీ తర్వాత వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వండర్ఫుల్ మూవీ దిస్ వన్. అండ్ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బై దిస్ ఇయర్ ఎండ్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ అవర్ టీమ్. అండ్ ఫ్రమ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి వన్ మోర్ హిట్ ఈస్ గోయింగ్ టు బికమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ గారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మీకు అనురాగ్ గారికి పైసా వసూలు అవ్వాలని మనస్ఫూర్తిగా ఇప్పుడే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్టేరా, బొమ్మ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ డూపర్ హిట్. ఓకే కాదు, నువ్వు నార్మల్గానే వచ్చావు ఇక్కడికి, నువ్వు నార్మల్గానే వచ్చావు కదరా ఇక్కడికి. మీ ప్రేమ నాకు అర్థమవుతుందిరా. ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ మన పబ్లిసిటీ డిజైనర్ సుధీర్ గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి, అంతే. హాయ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఊరికే మాట వరుస కన్నా, నీ మాట వరుస కన్నా మీరు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఓకే, సో విజయ్ గారు, అంటే మొన్న ఎలాగో బ్లాక్ బస్టర్ ఇచ్చారు కదా, కొంచెం అలా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సో బేబీలో మీరు ఎంత ఎమోషనల్గా ఏడ్చారో ఈ సినిమాలో అంత నవ్వుకుంటారు. అన్న మాత్రం ఇరగొట్టేశారు అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.
అండ్ నెక్స్ట్ మన ఆదిత్య గారు, మీరు కెమెరా వెనకేనా? మీరు కూడా హాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఆదిత్య గారు అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. సో కృష్ణ చైతన్య గారు, నా పేరే పెట్టుకున్నారండి మీరు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అమ్మా ఇది జోష్ అంటే. ఎట్లుంది ఫస్ట్ లుక్? సినిమా హిట్, దాని ముందు బొమ్మ హిట్ అంటారా ఏమి హిట్ అంటారా అనేది మీ ఇష్టం. అక్కడ 2 గన్నులే ఉన్నాయి, సినిమాలో గన్నులే గన్నులు, ఫుల్ యాక్షన్ మూవీ, అద్దరిపోతుంది. ఎంజాయ్ చేద్దాం, నేను కూడా వస్తా. థ్యాంక్ యూ కృష్ణ చైతన్య గారు. అంటే మీరు ఇంత హైట్ ఉన్నారు, ఎక్కడున్నా కనిపించాలనా కాదా? థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. హలో ఎవ్రీవన్. సో మీ అందరికీ టీజర్ నచ్చిందని, మోషన్ పోస్టర్ నచ్చిందని మీ అందరి కాన్ఫిడెన్స్, మీ అందరి ఆనందం చూస్తుంటే అర్థమవుతుంది. సో వెరీ హ్యాపీ. ఈ మూవీలో మీరు నచ్చే సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మూవీ ఎలా ఉంటుందంటే పక్కాగా మీ అందరికీ సినిమా తర్వాత థియేటర్ నుండి బయటకు వచ్చాక 2-3 రోజులు గుర్తుండిపోతుంది. చాలా క్రేజీగా ఉంటుంది. ఆనంద్ గారిని కొత్తగా చూస్తారు మీరు. సో థ్యాంక్ యూ. మొదటి నుండి ప్రతి అప్డేట్, గమ్ గమ్ గణేష పెట్టిన పోస్టర్ నుండి ఎవ్రీథింగ్ పాజిటివ్గా వస్తుంది అంతా. సో యా, త్వరలో మీ అందరికీ ఇంకా మరిన్ని పర్ఫెక్ట్ అప్డేట్స్తో రాబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ చైతన్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా కూడా మంచి చాట్ బటర్స్ ఖచ్చితంగా ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన కెప్టెన్, మన డైరెక్టర్ ఉదయ్ గారు, ప్లీజ్ మీ మాటల్లో సినిమా గురించి. ఫస్ట్ లుక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, సో ఎక్కువ మాట్లాడాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఉదయ్ గారు, మీరంతా షార్ట్ అండ్ స్వీట్కి వెళ్తే వెళ్ళాలండి. ఒకసారి మీరు ఇక్కడికి రండి చెప్తా. అంత సినిమాలానే చెప్తారా? బయట కూడా అడుగుదాం 1-2 మాటలు. గమ్ గమ్ గణేష్ అన్నారు, వినాయక చవితికి ఎట్లుండాలి చెప్పండి. అప్పుడు రచ్చ చేస్తామంటారా? బట్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫైనల్లీ మన హీరో ఆనంద్ దేవరకొండ గారు. సార్ ఓకే నేను చెప్తా, మీ తరపు నుంచి నేను అడుగుతా ఒకసారి. సో సార్, మీరు రాకముందు 2 అవర్స్ నుంచి మా వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఇఫ్ పాసిబుల్, మా వాళ్ళు పాపం చాలా రిక్వైర్మెంట్స్ అడిగారు, అవన్నీ చేయలేం కాబట్టి కుదిరితే బేబీ నుంచి ఒక డైలాగ్ చెప్తే మా వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోతారు. సో మీరు కొంచెం కామ్ ఉంటే అడుగుదాం, మీరు కొంచెం కామ్ ఉంటే చెప్పేస్తారు. కొంచెం ప్లీజ్, ఇంకొక 4 minutes ప్లీజ్ ఇంకొక 4 minutes. హలో డార్లింగ్స్ ప్లీజ్ 4 minutes. ఓకే, అమ్మయ్య టైం ఇచ్చారా? పండగ చేసుకోవచ్చా మేము? థ్యాంక్ యూ. బేబీ డైలాగా? లేకపోతే ఇక్కడ ఎవరికన్నా బేబీలో ఫస్ట్ సాంగ్ ఎవరికన్నా తెలుసా? అమ్మాయిలు ఎవరికన్నా ఫస్ట్ సాంగ్ తెలుసా? పాడతారా నాతో పాటు? డైలాగ్లో నాకు గుర్తులేవురా. I'll just sing one line. దోచిందే ఈ జంట కలలకే నిజములా సాగిందే ధారంత చలిమికే రుజువులా కంటిరెప్ప కను పాపలాగా ఉంటారేమో కడదాకా చందామామ సిరి వెన్నెలలాగా వందేలైన విడిపోక. మీరే పాడాలి. వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ అందరికీ బేబీ ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఈ సినిమాలో గమ్ గమ్ గణేష్లో ఇంకో 4-5 బ్లాక్ బస్టర్ సాంగ్స్ వస్తున్నాయి. ఆ సాంగ్స్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ఆ పాటలు పాడట్లేదు. కానీ ముందు ముందు ఏ ఈవెంట్స్ వచ్చినా ఆ పాటలు మీరందరూ కూడా పాడుతుంటారు పక్కా, అది గ్యారంటీ. అది బ్లాక్ బస్టర్ ఆల్బమ్. దానికి ఆర్ చీఫ్ ముఖ్య కారణం మన చేతన్ భరద్వాజ్. ఆల్రెడీ పిల్లరా తోటి మీ అందరి దగ్గరకు వచ్చేసిండు. మొన్న బ్లాక్ బస్టర్ సాంగ్స్ చాలా ఇచ్చిండు. ఇప్పుడు మా సినిమాతోటి ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, ఐ థింక్ సో. థ్యాంక్ యూ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ నేను మామూలుగా ఏదో ఒక అనుకొని వస్తా ఈవెంట్లకి, ఇప్పుడు ఏం మాట్లాడాలనో కూడా తెలీదు. కానీ చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి ఈ పోస్టర్ లాంచ్ చేసినందుకు. నచ్చిందా మీ అందరికీ పోస్టర్? ఇక్కడ బేబీ సినిమా ఎంతమంది చూసారు? సినిమా చూస్తూ ఎంతమంది ఏడ్చిర్రు? ఇప్పుడు గమ్ గమ్ గణేష్ సినిమా ఎంతమంది చూస్తారు? ఈసారి ఏడవటం కాదు, ఫుల్ నవ్వులు ఉంటాయి. పక్కా ఎంటర్టైన్మెంట్, అమేజింగ్ డ్రామా, అమేజింగ్ ఫన్ ఉంటుంది దీంట్లో. కాస్ట్, సాంగ్స్, దీంట్లో ఫస్ట్ టైం నేను అంటే బేబీ సినిమాలో నేను సింగిల్ టేక్ సాంగ్ ఒకటి చేసిన, కానీ ఈ సినిమాలో మళ్ళీ ఇంకో సాంగ్లో డాన్స్ చేసిన. అది మా విజయ్ మాస్టర్ ఇరగదీసిండు కొరియోగ్రఫీ. అది కూడా ముందు అది రిలీజ్ చేసినప్పుడు మీ అందరితో కలిసి డాన్స్ చేస్తా అప్పుడు, ఓకేనా? మా ఆదిత్య ఎక్కువ మాట్లాడారు కానీ అమేజింగ్ విజువల్స్, డిఓపి. అండ్ వీ హ్యావ్ సమ్ అమేజింగ్ కాస్ట్. కృష్ణ చైతన్య ఒకడు ఉన్నాడు కానీ చాలామంది అమేజింగ్ కాస్ట్. మిన్నల కిషోర్ అన్న, మన ఇమాన్యుయల్, ది గర్ల్స్, విల్ ఇంట్రడ్యూస్ యూ టు దెమ్. త్వరలో టీజర్ రాబోతుంది అండ్ త్వరలో ఎక్సైటింగ్ అమేజింగ్ అప్డేట్స్ ఉంటాయి. లుక్ ఫార్వర్డ్ టు ఇట్. ఈ ఇయర్లోనే రిలీజ్ ఉండబోతుంది. అండ్ ప్లీజ్ ఎంకరేజెస్, వీఆర్ అ యంగ్ టీమ్. అందుకనే అందరూ కొంచెం మోమాటంతో అందరూ హాయ్ చెప్తూ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతారు. అండ్ ఐ ఎస్పెషలీ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్, ద కో-ప్రొడ్యూసర్ అనురాగ్. ఈజ్ ఆల్వేస్ అ రాక్ ఫర్ అస్. మా అన్నకి నాకు కూడా ఈజ్ లైక్ వన్ రాక్ టు పుషెస్ అస్ ఫార్వర్డ్. అండ్ వంశీ గారు, ఫస్ట్ మూవీ మీ ప్రొడక్షన్లో, అండ్ ఐ హోప్ ఇట్స్ అ బిగ్ హిట్. I want to make you proud for trusting me. And exciting updates ఏంటంటే నెక్స్ట్ వీక్ టీజర్ రాబోతుంది. అది చూసి మీరు షేర్ చేసి ఫుల్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది టీజర్లోనే, అది ప్రామిస్ చేస్తా. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఎవరికో సెల్ఫీలు నెక్స్ట్ ఇక్కడ లవ్ స్టోరీ షేర్ చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ప్లీజ్ ఒక్కొక్కరిని పంపించండి. అండ్ మెయిన్లీ మన డైరెక్టర్ ఉదయ్ ఈరోజు ఏం మాట్లాడలే కానీ ఆయన సినిమా ద్వారా చాలా మాట్లాడతాడు. ఈజ్ అ యంగ్ టాలెంట్, ఈజ్ అ సూపర్బ్ రైటర్, అమేజింగ్ డైరెక్టర్. 2 years నాతో ట్రావెల్ చేసి చాలా కష్టపడి ఇక్కడి వరకు వచ్చిండు. హార్డ్ వర్క్ అవన్నీ చెప్పను కానీ మీకే ముందు అర్థమవుతుంది ఎలాంటి ఒక విచిత్రమైన కామెడీ టైమింగ్ ఉంటుంది తనలో. మాల నుంచి బయటికి లాగండు. సో ఐ హోప్ యూ ఆల్ లవ్ ఇట్, యూ ఆల్ హ్యావ్ ఫన్ వెన్ యూఆర్ వాచింగ్ ద ఫిలిం, అండ్ లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా కూడా అనదర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి మా వాళ్ళందరితో మీరు ఒక వీడియో తీసుకున్నారు అంటే